ఎందుకు మాట్లాడలే? మర్చిపోయారు. అయిపోయింది అది షెడ్లోకి. ఎంతమందికి జిల్లాలో P4లో ఎంతమందిని మీరు ఎంపిక చేశారు? వాళ్ళకి ఇచ్చిన విధి విధానం ఏంటి చెప్పండి. లే ఏమనంటే 3-4 ఛానల్స్ పెట్టుకుని వాటి నుంచి ఓ ఓ అనుకుని ఇవాళ ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితి. ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళాం. ఎప్పుడైనా సరే ఒక స్కూల్లో 170 పిల్లలు ఈ రాష్ట్ర చరిత్రలో గత 5 సంవత్సరాల్లో కాదు, ఈ 10 నెలల్లో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే మన తెలంగాణ విడిపోయినప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? ఒకే స్కూల్లో ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? చరిత్ర చెప్పండి. 170 పిల్లలు హాస్పిటల్ పాలవుతారు. ఎంత పర్యవేక్షణ లోపం, ఎంత మీ నిర్లక్ష్యం, మీ తాలూకా నిర్లక్ష్యం. గొప్ప చెప్తారే, ఇదేనా గొప్ప? 2 పిల్లలు చనిపోతారా? 2 ఆ ప్రాణాలు తాగలవా ఆ చిన్నాళ్ళకి? 2 ఇంతే కాదు. మన ఇవాళ ఇందాక చూసాను టీవీలో ఎక్కడో విశాఖపట్నంలో ఇంకో 17 మంది పిల్లలు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కలుషితాహారం మీద కానీ పిల్లల పట్ల ఎక్కడ ఎన్ని నిమిషాలు జరిగాయో అంతకంటే 10% ఎక్కువ ఈ 16 నెలల కాలంలో జరిగాయి. 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 1-2 విషయం జరిగితే అవన్నీ కలిపి 16 నెలల కాలంలో జరిగాయి. అంటే ఏ విధంగా ప్రభుత్వంతో పనితీరు ఉందో, ఏ విధంగా విద్యార్థుల పట్ల మీకు శ్రద్ధ ఉందో, ఏ విధంగా మీ తాలూకా విధానం ఉందో మీకు తాడతనం అవుతుంది. మీరు గొప్ప చెప్తారు, మీరు జ్ఞాపకాలు చెప్తారు, మీరు వచ్చి మాట్లాడతారు. ఇది చాలా తప్పు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ దానికి సంబంధిత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అయిపోయింది ఒకసారి ఎన్నుకున్నారు కదా, 5 సంవత్సరాలు మా ఇష్టారాజ్యం అంటే తెలదు. చూసాం పక్క దేశాల్లో ఏం జరిగిందో, మన భారతదేశంలో పక్క దేశాల్లో ఏం జరిగిందో మనం చూసాం. ప్రజల్లో వచ్చి నిరసన నిస్పృహ వస్తే దయచేసి అది మొట్ట కొట్టుకోకండి. బాధ్యతతో మెలగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే చెప్పండి. నేనైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారికి నాకున్న పరిధిలో నాకుంది అవకాశం ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వడానికి, కానీ నేను వారికి ఇవ్వను. నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను. సంబంధిత స్టేట్లో ఉన్న అత్యున్నత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను. దీంట్లో ఈ కుట్రకోణాన్ని బయటికి తీయాలని కోరుతాను. ఎవరు చేశారు? పరిమితి ఎంతమంది మించిపోయారు?
పరిమితి ఎంతమంది? వాట్ మై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశారు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి దానికి? ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? వాట్ మై కన్సర్న్? అధికారులు ఏమయ్యారు? జిల్లా కలెక్టర్ ఏమయ్యారు? జిల్లా ఎస్పీ ఏమయ్యారు? వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు. విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. బట్ రెస్పాన్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? నేను అడుగుతుంది అది. సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీని పూర్తిగా ఆపేసి దాన్ని ఇన్సూరెన్స్ విధానంలోకి తీసుకొస్తున్నారు సార్. ఈ రోజు నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా పూర్తిగా షట్ డౌన్ చేసే పరిస్థితి ఉంది సార్. కొత్త పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళింది సార్. సార్, రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి ఈ రాష్ట్రంలో మరి వైద్యం చేసుకునే అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేశారు. ఒక ఆరోగ్యశ్రీయే కాదు, ఒక హాస్పిటలే కాదు, ఒక వైద్య కళాశాల కాదు, మొత్తం శానిస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఒక పేదవాడికి వచ్చేంతకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే తీసుకెళ్తే చేసి ప్రయోగం చేస్తారు. మళ్ళీ అది విరాళం వచ్చిన వరకు, దానికి వచ్చి ప్రత్యామ్నాయం వచ్చిన వరకు ప్రాణం అంటే ఇది ఎక్కలేదు దానికి. ఆరోగ్యశ్రీలో ఒక బీపీఎల్ వైట్ రేషన్ కార్డుకి అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లోనైతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది. ఏం వర్తిస్తుంది? మా తెలియదు ఏముందండి. ఆరోగ్య పెట్టినప్పుడు కూడా ఫస్ట్ పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ స్కీమే పెట్టారు. పెట్టిన తర్వాత దాని తాలూకా చూసి దీనివల్ల ప్రజలకు మేలు జరగలేదని తర్వాత అప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి అప్పుడు ట్రస్ట్ ద్వారా చేశారు. అది ఇంతవరకు వస్తుంది. అంటే గతంలో ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఫెయిల్ అయిందా సార్? ఆటోమేటిక్ ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల ఎందుకో వద్దంటున్నాము. మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ప్రపంచం అంతా వచ్చింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనూ